డైరెక్టర్, దర్శకుడు. ఈ పుస్తకానికి ముందు మాటలు చాట్ల శ్రీరాములు, పూర్వ రంగస్థల కళల శాఖాధిపతి, ఆంధ్ర మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, విజిటింగ్ ఫ్యాకల్టీ, సెంట్రల్ మరియు తెలుగు విశ్వవిద్యాలయాలు వారు రాశారు. నిరంతర శ్రామికుడు చిరంజీవి బంగారరాజు, శిష్యమిత్రుడు కొత్తపల్లి బంగారరాజు వెలువరిస్తున్న సిరీస్లో ఆయన రాసిన నటశిక్షణలో దర్శకుడు అన్న భాగానికి మినీ బుక్ ఇది. చిన్న ముందు మాట మాత్రమే. 30 సంవత్సరాల క్రితం నా దగ్గర చదువుకున్నాడు. నా ప్రేరణతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మొదటిసారిగా ఆంధ్రదేశంలో నడిపిన 70 రోజులు ఇంటెన్సివ్ థియేటర్ వర్క్షాప్లో పాల్గొన్న ట్రైనీస్లో సీనిక్ డిజైన్ కోసం ప్రత్యేకంగా ఎంపికైన ఏకైక అభ్యర్థి. దర్శకత్వం పైన ప్రపంచవ్యాప్తంగా వేలాది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. తెలుగులో మాత్రం వేళ్లతో లెక్క పెట్టగలిగిన పుస్తకాలు కూడా రాలేదు. లెక్కకు గుర్తుంచుకోదగ్గ పుస్తకాలు కేవి గోపాలస్వామి, ఏఆర్ కృష్ణల పర్యవేక్షణలో ప్రచురించబడిన పుస్తకం ఒకటి. అది 1970వ సంవత్సరం. తర్వాత సరిగ్గా 36 ఏళ్ల తర్వాత అనగా 2006లో ఎన్ఎస్ కామేశ్వరరావు గారు ప్రచురించిన నాటక దర్శకత్వం అనే పుస్తకం. పిఎస్ రామారావు గారు 5-6 ఏళ్ల క్రితం ఒక పుస్తకం ప్రచురించారు, కానీ అది ఇంగ్లీషు భాషలో ఉంది. ఇప్పుడు ఈ మినీ బుక్ని ప్రచురిస్తున్న వ్యక్తి 60 ఏళ్ల నవయువకుడు కొత్తపల్లి బంగారరాజు. ఎంత వయసు వచ్చినా అతని ఉత్సుకత, శక్తి, ఆలోచన పటిమ అతన్ని మాకు నవ యువకుడిలా కనిపించేటట్లు చేస్తున్నాయి. అతని సంతానం అమెరికాలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడి తాను అమెరికా వెళ్ళలేదు. స్వశక్తితో అమెరికా వెళ్ళాడు. దేశం చూద్దామని కాదు, ఆ దేశంలో నాటరంగ ప్రగతిని అధ్యయనం చేద్దామని, అక్కడి నాటకాలు చూద్దామని, నాటరంగం పైన కొన్ని గ్రంథాలు సేకరిద్దామని. నాలాంటి వాడు ఒకసారికి 3 సార్లు వెళ్ళినా అక్కడ ప్రదర్శనలో పాల్గొన్నాడు, నాటకాలు చూశాడు, కొన్ని గ్రంథ సేకరణ చేయలేకపోయాడు. అందుకు నేను ముందుగా బంగారరాజును అభినందిస్తున్నాను. బంగారరాజు కేవలం నాటక రంగం సిద్ధాంతాలనే వంట పట్టించుకున్న వాడే కాదు, వాటిని ప్రాక్టికల్గా ప్రదర్శనలో చూపించినవాడు. ఇఫ్ యూ హ్యావ్ రీడ్ ఆల్ ద థియరీ బట్ డిడ్ నాట్ నో ది ప్రాక్టీస్ ఆఫ్ ఇట్, యూ హ్యావ్ నాట్ నోన్ ది థియరీ ఇట్ అట్ ఆల్. సిమిలర్లీ, ఇఫ్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ థియరీ sufficiently but not read the theory of it, you do not know the practice of it అని ఒక నానుడి ఉంది. అలా కాక ఇటు అకాడమీషియన్ గాను అటు ప్రాక్టీసింగ్ థియేటర్ మ్యాన్ గాను బంగారరాజు మనకు దర్శనమిస్తాడు. కనబడుటలేదు అనే బాలకార్మికుల నాటిక ద్వారా పాత్రల వంతు పూర్తయ్యాక వాళ్ళని నిష్క్రమింపచేయకుండా రంగస్థలపైన నీడలో కూర్చోబెట్టి నాటకంలో పాసివ్ పార్టిసిపెంట్స్గా చూపెట్టడం తెలుగు నాటరంగంలో ఓ సరికొత్త ప్రయోగం. ఒకరు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అతని క్యాబినెట్లోనికి తీసుకునే మంత్రులందరినీ ఎంపిక చేసే విధానం వారి అర్హతలే కాక తన వేవ్ లెంగ్త్ని అర్థం చేసుకుని అల్లుకుపోగలిగిన వారే ఉండాలి. అలాగే దర్శకుడు కూడా తన
టీంలోకి తీసుకునే వారందరూ తన భావ పరంపరను అర్థం చేసుకునే వారై ఉండాలి. నాటకశాల 4 విధాలుగా విభజించారు. ప్రొసీనియం 1, 2 ఓపెన్ అండ్ స్టేజ్, 3 థ్రస్ట్, 4 ఎరీనా థియేటర్. ఈ 4 విధానాలను రీతులను దాటి మరో కొత్త పొంత తొక్కడానికి దర్శకుడు ఎంకే రైనా డిజైనర్గా సహకరించినవాడు, ఆలోచన ఇచ్చినవాడు బంగారరాజు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాన్వకేషన్ థియేటర్ ఉంది. ఆ థియేటర్ రంగస్థలాన్ని ప్రేక్షకాకారంగా మార్చి ప్రేక్షకులు కూర్చునే ప్రదేశాన్ని, బాల్కనీని నటులు ఉపయోగించే రంగస్థలంగా మార్చడంలో బంగారరాజు థియేటర్ స్పేస్ని స్పెక్టేటర్ స్పేస్తో ఎక్స్చేంజ్ చేసి కృతకృత్యుడయ్యాడు. బంగారరాజు ఇంగ్లీషు భాష నుండి తర్జుమా చేయటంలో, అందులో ఇది టెక్నికల్ బుక్స్ కనుక కొన్ని ఇబ్బందులు తప్పలేదు. ఇటువంటి ఇబ్బందులు టెక్నిక్స్కి సంబంధించిన పుస్తకాలలోనే కాదు, ఫిక్షన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా ఉత్పన్నమవుతాయి. అలాంటి సమయాల్లో కొన్ని చోట్ల పాఠకుడికి కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ చిన్న పుస్తకంలో అలాంటి చిన్న చిన్న మార్పులు అవసరమని భావించి బంగారరాజుకు సూచించడం జరిగింది. ఏది ఏమైనా నాటక రంగంలో ప్రాక్టికల్గా పనిచేస్తున్న వారికి ఈ చిన్న పొత్తం ఎంతో సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నాను. నాటరంగం పైన వెలువడిన ఏ గ్రంథము సమగ్రం కాజాలదు. మైకేల్ చైన్ అనే బ్రిటిష్ నటుడు బ్రిటన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కాన్వకేషన్లో ఉత్తీర్ణులైన నటులకు పట్ట ప్రదానం చేస్తూ అన్నట్టు, నౌ యు ఆర్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్ అని. అలాగే నాటక రంగంలో ఇంకా ఎన్నో నేర్చుకోవడానికి ఇంకా ఈ చిన్న పుస్తకం ఒక స్ప్రింగ్ బోర్డ్గా పనికి వస్తుందని భావిస్తున్నాను. నాటక రంగంలో నిరంతర శ్రామికుడు చిరంజీవి బంగారరాజుని మనసారా అభినందిస్తున్నాను. చాట్ల శ్రీరాములు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.